సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణంలో సాయంత్రం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత, రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంబరాన్నంటుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అమీన్పూర్ ప్రాంతం మొత్తం పూల మాలలతో, రంగురంగుల అలంకరణలతో సందడి చేసింది. ఈ సందర్భంగా జబర్దస్త్ హాస్యనటి కొమురక్క వినోదిత భరిత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించగా, సంగీత విభావరి జడల రమేష్, కాజీపల్లి భరత్, ప్రముఖ గాయని అఖిల సమిష్టిగా అందించిన పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మ తెలుగు ప్రజలందరికీ నమస్తే. ఈరోజు అమీన్పూర్లో బతుకమ్మ సంబరాలు మామూలుగా లేదు, రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆటలు పాటలు నవ్వుడు అందరూ అమీన్పూర్లో ఆడపడుచులు అందరూ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఆడతారు అని నిజంగా నేనైతే సునీతక్క చెప్పినప్పుడు 7 కొద్ది మంది వస్తారు అనుకున్నా. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సంబరంగా ఆడతారు అనుకోలే. మీ అమీన్పూర్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మీ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు, ముఖ్యంగా ఇది 2వ సారి నేను ఇక్కడ రావడము. మా రాజేష్ అన్న, సునీతక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, అక్క మా వెనక ముందు ఎవ్వరూ లేరు, ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము, మాకు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ముందు మేము ఉన్నాము, మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క మాకు సంతోషం అన్నారు. నిజంగా మీకు ఎవరున్నా లేకున్నా ప్రజలు మీ ఇంటున్నాడు, భగవంతుడు ఉన్నంతసేపు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న. ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు, ప్రేమ లేని రారు. లేకుంటే నిజంగా మీ మీద ప్రేమ లేకుంటే ఇంతమంది అయితే రారు. జరంత జనం ఉన్నారు. ఇక్కడికి రావడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. మా తల్లి అది ఆసిని ఇలా బంగారు కూతురు, ఇలా ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మా ఆసిని. నిజంగా బంగారు బతుకమ్మ నిండుగా వేర్చుకొని గౌరమ్మ లెక్క ఉంది. ఈ అల్లా మీకు అందరికీ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు. అమీన్పూర్ ప్రజలు ఎప్పుడు సునీతక్కకి, మన రాజేష్ గౌడ్ అన్నకి ఎప్పుడు ఎన్నో